టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తన తండ్రితో పాటు మొత్తం కుటుంబ సభ్యులను తప్పుడు కేసులతో వేధిస్తున్న వైనాన్ని వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై 2 రోజుల సిఐడి విచారణ ముగిసిన అనంతరం లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. అమిత్ షాతో ఆయన నివాసంలో సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అమిత్ షాకు లోకేష్ క్షుణ్ణంగా వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అక్రమ కేసు పెట్టి చంద్రబాబు అరెస్ట్ చేసిన తీరు, ఆయన జైలు నుంచి బయటికి రాకుండా చూసేందుకు వరుసగా వేర్వేరు కేసులు పెట్టడం, తనను విచారణ పేరిట ఇబ్బంది పెట్టడం గురించి వివరించారు. చివరికి తన తల్లిని, భార్యను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా తాము చేస్తున్న న్యాయ పోరాటం, అక్కడ కేసుల పరిస్థితి గురించి కూడా తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్రంలో ఆటవిక పరిస్థితి నెలకొందని, ఇప్పుడది పరాకాష్ఠకు చేరిందని చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజల ప్రతిస్పందనను వివరించి దీనిని మీరు గమనించే ఉంటారని అమిత్ షాతో అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ రాత్రి పొద్దుపోయినా లోకేష్ చెప్పిన వివరాలను అమిత్ షా శ్రద్ధగా విన్నారు. చంద్రబాబు పైన, లోకేష్ పైన ఎన్ని కేసులు పెట్టారో అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వకాబ్ చేశారు. 73 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాము గమనిస్తున్నామని చెప్పారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? అంటే నిన్న 2వ రోజు సిఐడి విచారణ జరిగిన వెంటనే లోకేష్ ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ వెళ్ళిన లోకేష్ ఆయనకులతో చర్చించడానికి వెళ్ళారని కూడా అందరూ భావించారు. అయితే లోకేష్ అమిత్ షాతో భేటీ అవుతూ ఒక్కసారిగా అందరూ పూర్తి స్థాయిలో రాజకీయ వర్గాల్లో షాక్ గురయ్యారు. ప్రధానంగా లోకేష్ చంద్రబాబు అరెస్టు సందర్భంగా జగన్ కక్ష సాధింపు చర్యలపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చంద్రబాబు అరెస్టు విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి లోకేష్ తీసుకెళ్లారు. దాంతో పాటు తన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇబ్బంది పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నందుకు మాత్రం అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే చంద్రబాబుకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారో కేసులకు సంబంధించిన అంశాలను లోకేష్ అమిత్ షాకు వివరించడం జరిగింది. ఈ వయసు అంటే 73 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు దానిపై కూడా లోకేష్ పూర్తి స్థాయిలోని వివరాలను అమిత్ షాకు వివరించారు. దీంతో ఆయన చంద్రబాబు ఆరోగ్యంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనించినట్లుగా లోకేష్ కు చెప్పడం జరిగింది. అంటే ఈ సమావేశంలోని మనం ప్రధానంగా చూసినట్టయితే ఇటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మొత్తం కొంత ఆసక్తి లేపుతుంది. అయితే పురంధేశ్వరి ట్విట్టర్ ద్వారా చెప్పటం బీజేపీ చంద్రబాబు అరెస్ట్ వెనకాల బీజేపీ అంటూ ప్రచారం చేస్తున్నారు. నేరుగా బీజేపీ సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే నేరుగా లోకేష్ ను కలవటం చూసినట్టయితే ఇందులో పూర్తిగా అవాస్తవాలు అనేది కూడా వెలికితీసే ప్రయత్నం చేశారు. మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు అరెస్టు దాంతో పాటు అంశాలను కేంద్ర పెద్దలతో చర్చించడానికే పురంధేశ్వరి ఇటు ఢిల్లీ వెళ్ళింది అనేది మాత్రం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాజాగా పురంధేశ్వరి నేరుగా లోకేష్ ను అమిత్ షాను కలిపి చూసినట్టయితే ఎటువంటి స్పందన ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తుందో అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటి వరకు ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవటానికి గత 2 వారాల నుంచి కూడా ఎదురు చూస్తున్న లోకేష్ కు కొంత సత్ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అయితే అమిత్ షా దీనికి పూర్తిగా స్పందించినట్లుగా అన్ని తాను గమనిస్తున్నట్లుగా చెప్పినట్లుగా ప్రస్తుతం లోకేష్ కు సంబంధించిన మీడియా వర్గాలు మనకి ప్రెస్ మీట్ కోర్టు రిలీజ్ చేసిన నేపథ్యంలో నెక్స్ట్ కేంద్రం ఏం చేయబోతుందని మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది.
ఈ విచారణకు సంబంధించి ఎంతవరకు ప్రభావం చూపుతుందో మనం చూడాల్సింది. ఓవరాల్ గా అమిత్ షాతోని లోకేష్ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గంలో చర్చనీయాంశంగా మారింది. రైట్. థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.